హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను చలపటి అంజని. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను బాగున్నాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే రాజమండ్రి గోదావరి గుట్ట దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడడానికి ఉంటే చూసారా ఈశ్వరుడికి గుడి ఎలా కట్టారు. ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని గుడిలో ఉన్న చిన్న చిన్న గుళ్ళు గట్ట, కాలభైరవుడి గుడి, స్వర్ణాకృష్ణ గుడి గట్ట ఉంది. అవన్నీ మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూసారా ఈవినింగ్ టైం సన్ ఎలా ఉందో? వెరీ నైస్, చాలా బాగుంది సన్ను. చూసారా ఫ్రెండ్స్, ఈశ్వరుడు బొమ్మ ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ సూర్య భగవానుడు. మొత్తం ఈవినింగ్ టైం వచ్చాను నేను. మొత్తం సూర్యుడు గట్ట ఎంత డల్గా అవుతా ఉన్నాడు. గోదావరి బ్రిడ్జ్ చూసారా ఎంత బాగుందో. చాలా చాలా బాగుంది. మీరు చూసారా గోదావరి గట్టు అంతా. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ శ్రీ చింతాలమ్మ తల్లి చిన్న గుడి కూడా ఉంది. చూసారా అమ్మవారు. అందుబాటులో ఉంటుంది. చూడగలరు. భక్తులకు చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఎక్కడ ఉన్నామంటే మన రాజమండ్రిలో స్వర్ణాకృష్ణ కాలభైరవ గుడి దగ్గర ఉన్నాం. చాలా మంది జనం ఉన్నారు, చూసారు కదా. చాలా ఫుల్ గా లాన్ నుంచి వెళ్ళాలి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఈ మెట్ల దగ్గర కొన్ని టైంలో మనకి ఇది మన పెండాలు గట్ట అన్ని పెడుతూ ఉంటారు. పుష్కరాల టైం వచ్చినప్పటికి చాలా ఫుల్గా బిజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక 5-6 నెలల్లో పుష్కరాలు కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు అంతా చాలా ఫుల్ బిజీగా ఉంటుంది. గోదావరి చూసారు ఎంత బాగుందో. ఇక్కడ కాలభైరవుడు ఉన్నారు. మనం గోదావరి నీళ్ళు మీద పోతున్నాం కాలభైరవుడి మీద. మనం చూసుకుంటాం. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే ఈ లోపల నుంచి ఇలా పైకి వెళ్ళి పైన మెయిన్ స్వర్ణాకర్షణ పైన ఉంటాడు. లోనైతే ఇలా లోనకి వెళ్ళి పైన మనం దర్శనం చేసుకుండి మళ్ళీ ఆ మెట్టులు ఉన్నాయి చూసారా, సైడ్ నుంచి అలా రావాలి లోపల ఎక్కడానికి గట్టని. గుడి అయితే చాలా బాగుంది. చూసారా ఎంత పాజిటివ్గా ఉందో. అలాగే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకుంటే కింద వచ్చి కాలభైరవుడి గుడి ఉంది. పైన వచ్చి ఇందాక మీకు చెప్పినట్టు స్వర్ణాకర్షణ భైరవుడు పైన, కింద వచ్చి కాలభైరవుడి గుడి ఉన్నది కింద. ఇక్కడ మనం పైన దర్శనం చేసుకొచ్చి ఇలా కింద దర్శనం చేసుకుంటే మనం బయటికి రావాలి. ఇక్కడ మనకి కొన్ని తాయితులు కానీ ఫొటోస్ కానీ అన్నీ కూడా అక్కడ మనకి రీజనబుల్ ప్రైజ్కే మామూలుగా ఇస్తున్నారు. అక్కడ మనకు నచ్చితే మనం ఏమైనా తీసుకోవచ్చు. మరీ అంత తీసుకోవాలి కట్ట మరీ అంత ఏంటారు కమర్షియల్గా అయితే లేదు. గుడి చాలా పాజిటివ్గా కూడా ఉంది గుడి మీరు చూసుకుంటే. అదే ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనం కాలభైరవుని దర్శించుకున్నాం. దర్శనం అయితే మనకు చాలా బాగా జరిగింది. ఆయన లోన పూజారి గారు ఆయన స్వామి మనకు చాలా బాగా దర్శనం చేశారు. ఎందుకంటే చాలా పీస్ఫుల్ గా చేశారు. చాలా చాలా బాగుంది దర్శనం. మీరైతే రాజమండ్రి వస్తే కంపల్సరీగా మన స్వర్ణాకర్షణ కాలభైరవుని అయితే మీరు దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా గుడి దగ్గరికి వెళ్ళగానే చాలా పాజిటివ్గా ఉంది. మీరు దర్శనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, రాజమండ్రి వస్తే కంపల్సరీగా రండి. ఓకేనా, మనకి లొకేషన్ వచ్చి స్వర్ణాకర్షణ కాలభైరవుడు అని అంటే చాలు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనం ఇక్కడ కాలభైరవ గుడి దగ్గర ఇంకా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వస్తే గుడి కూడా మంచి బాగుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ మన పుష్కరాల దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్, రాజమండ్రి. ఇంకా మన స్వర్ణాకర్షణ భైరవుని దర్శనం చేసుకుంది మనం ఇటు వచ్చాము. ఇక్కడ మొత్తం వీడియో ఏమున్నాయి మొత్తం
మనకి అలాగే శ్రీకన్య రెస్టారెంట్ ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది కదా, ఇది మెయిన్ బ్రాంచ్ ఇదే రాజమండ్రి. అలాగే మనకి ఇక్కడ గుడి డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నారు, ఎక్కడికక్కడ కొన్ని బ్లాక్లు చేస్తారు. అలాగే ఇక్కడ మనం తీసుకుంటుంటే ఇంకా ఇక్కడ మనం చూసుకుంటుంటే అన్ని గుళ్ళు గట్ట ఉంటాయి కానీ చాలా ఉంటాయి. ఇంద్రదేవులు ఇక్కడే మనకి దర్శనం కూడా చేసుకోవచ్చు. పుష్కరాలు విశ్రాంతి చూసారా, గోదావరి బ్రిడ్జి గట్ట చూసారా ఎంత బాగుందో. చూసారా మనం గోదావరిలో చెట్లు గట్ట లాంచ్ దాంట్లో ఎలా చేస్తున్నారో చూసారా. మొత్తం సాక్షి ఒక ట్రైన్ వస్తే చాలా బాగుంటుంది. చాలా మనకి సినిమాలో కనిపించేది ఇది. అదే ఫ్రెండ్స్ చూసారా, పడవలే గట్ట ఇక్కడ చిన్నగా బాగా పెట్టారు. ఎవరైనా ఎమర్జెన్సీలో ఏమన్నా ఇక్కడ స్నానాలు చేస్తే ఏమన్నా మునిగిపోతే గట్ట అర్జెంట్గా ఏమన్నా మనం కాపాడడానికి గట్ట పడవలు గట్ట ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంతమంది స్నానాలు గట్ట అన్నీ చేయడానికి ఇక్కడ స్నానాలు చేసుకుంటే ఇక్కడే మనకి పిండ ప్రదర్శనం గట్ట అన్నీ ఇక్కడే చేస్తూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, సన్ డౌన్ అవుతుంది, వీడియో అయితే చాలా బాగా వస్తుంది. డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నారు, ఇంకా అన్నీ కూడా ఎక్కడికక్కడ దట్టికెత్తి ఎలా ఉంది మొత్తం నీట్గా చేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ రానున్న రోజులు పుష్కరాలు గట్రా వస్తుంది కదా, దానికోసమని. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకుంటే మీకు చెప్పినట్టు పిండ ప్రదర్శనలు గట్రా అన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. చూసారా ఫ్రెండ్స్, మన రాజమండ్రి. అలాగే మన ఫ్యామిలీతో వస్తే సరదాగా మనకి లాంచ్ లాంటిది ఉంటుంది చూసారా, అలాగే ఇది కొంచెం మంచిగా ట్రిప్ వేస్తారు అనుకుంటా. అలాగే అదే